పుస్తకం తులసి దళం లాంటిది. తన్మయత్వంతో కళ్ళకద్దుకుంటున్నారు. పుస్తకం దేవుడి ప్రతిమ లాంటిది. పవిత్రంగా రెండు చేతుల్లో పొదివి పట్టుకుంటున్నారు. కొత్త కారు కొన్న రాత్రి కంటే మంచి పుస్తకం కొన్న రాత్రే సుఖంగా నిద్రపోతారట. ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తోంది. మనిషికి మరణం ఉందేమో కానీ పుస్తకానికి అంతం లేదు. అందుకే ఎప్పటిలా 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ పండుగ వాతావరణం మొదలైంది. పిల్లలు దేవుడే కాదు, పుస్తకాలు చదివేవారు కూడా కల్లా కపటం తెలియని కరుణమయిలే. ఇలా ఇంప్రూవైజ్ చేసి పాడుకోవటంలో తప్పేం లేదు. భాగ్యనగరంలో కొలువుదీరిన పుస్తకహారం అమాంతం మెడలో వేసుకోవాలన్నంత ముచ్చటగా ఉంది. పాఠకులు లేరని, చదవటం నామూషి అయిందని, పుస్తకాలకు కాలం చెల్లిందని వినిపించే మాటలకు తెరపడిన విషయం హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగినప్పుడల్లా రుజువవుతూనే ఉంది. ఈసారి బుక్ ఫెయిర్ లో వివిధ జీవన రంగాలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా జాతీయ, అంతర్జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, బాల సాహిత్యం, బాలల రచనలు, నవలలు, కథల పోటీల పుస్తకాలు ప్రదర్శనకుంచారు. మొత్తం 270 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సాహిత్య సమావేశాలు, పుస్తక పరిచయ కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు నిర్వహించి విద్యార్థులను, యువకులను పుస్తక పఠనం వైపు, సాహిత్యం వైపు, రచనల వైపు మళ్లించడానికి కృషి చేస్తున్నారు. పుస్తక ప్రియులకు ఇదొక పెద్ద పండుగని, ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన అనేది పుస్తక ప్రియులకి చాలా పెద్ద పండుగ లాంటిది. అంటే ఇటు పెళ్లి రోజో లేక పుట్టినరోజో ఇంకేదైనా ప్రత్యేకమైన పండుగలు ఎట్లాగైతే ఆనందంగా చేసుకుంటారో అంతకు మించిన పెద్ద పండుగ ఇది. దాదాపుగా ఇంతకుముందు అయితే కోవిడ్ లేక ఉన్న పరిస్థితుల్లో 10 లక్షల మంది దాకా వచ్చేవాళ్ళు 10 రోజులకి. ఈసారి మరి కోవిడ్ పరిస్థితుల్లో తగ్గింది బాగా, కానీ కొంచెం కాన్షియస్గా అందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ స్థాయిలో జనాలు ఈసారి కూడా వస్తారని ఆశిస్తున్నాను. పుస్తకాలు అమ్మడం ఒకటే కాదు, ఇక్కడ పుస్తకాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి, పుస్తక ఆవిష్కరణలు జరుగుతాయి, కవులు వస్తారు, రచయితలు వస్తారు, వాళ్ళకి సంబంధించిన విషయాల గురించి తెలుస్తుంది. ఎప్పుడు బుక్ ఫెయిర్ జరిగిన 10 రోజుల్లో 10 లక్షల మంది వృద్ధులు వస్తున్నారు. ఈసారి కూడా అదే స్థాయి ఆదరణ కలిగి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బుక్ ఫెయిర్ ఘనంగా జరుగుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ పూలూరి గౌరీశంకర్ అన్నారు. 18వ తేదీన నలుమూలల నుంచి తప్పకుండా పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి భావిస్తున్నాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వస్తారన్నటువంటి ఆలోచన మాకు బలంగా ఉంది. కాబట్టి ఈసారి పుస్తక ఒమిక్రాన్ దగ్గరికి వస్తుందని చెప్తున్నారు. అయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి పుస్తక ప్రియులంతా కూడా హాజరవుతారని మేము భావిస్తున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏటా హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అదే స్థాయిలో ఏర్పాట్లున్నాయి. పుస్తక ప్రేమికుడైన సీఎం కేసీఆర్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. బుక్ ఫెయిర్ కు వచ్చే సందర్శకులకు సాంస్కృతిక చైతన్యం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పుస్తకాల పట్ల, జ్ఞానం పట్ల ఉండే ప్రేమని, గౌరవాన్ని గుర్తుపెట్టుకొని భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఈ బుక్ ఫెయిర్ సొసైటీకి ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ వేదికని కూడా మొత్తం ఈ 14 ఎకరాల స్పేస్ ఎన్టీఆర్ స్టేడియం, తెలంగాణ కళాభారతి ఈ స్టేడియంని కూడా ఈ నిర్వహణ చేయడానికి 10 రోజుల పాటు, అలాగే 15 రోజుల పాటు, అవసరమైతే 20 రోజుల పాటు ఇవ్వడానికి ఉచితంగా ఇస్తూ ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి చేదోడు వాదోడుగా నిలబడమే కాకుండా ఈ జ్ఞాన తెలంగాణ నిర్మించే దిశగా పుస్తకాలను ఒక వాహికగా, పుస్తకాలను ఒక వేదికగా ఏర్పాటు చేస్తూ ఈ ఉత్సాహాన్ని, ఈ సపోర్ట్ని అందించడం జరుగుతుంది. పుస్తకం ఎప్పుడూ హస్తభూషణమే. ఎన్ని ఈబుక్స్ వచ్చినా పుస్తకానికి ఆదరణ తగ్గలేదు, తగ్గదు కూడా. కార్లు, బైక్లు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని హైదరాబాద్ బుక్ ఫెయిర్ మరోసారి కరాఖండిగా చాటి చెప్తోంది. కొత్త పుస్తకం కనిపిస్తే అటువైపు పరుగులు పెట్టి చిన్న పిల్లల్లా అక్షరాలై ప్రవహిస్తున్నారు పుస్తక ప్రేమికులు. చైతన్యం, ఆలోచనలను కలిగించి ఆత్మవిశ్వాసంతో జీవన ప్రయాణానికి పుస్తకం బాటలిస్తుంది. అలాంటి పుస్తకాలను ఒకచోట చూస్తే కళ్లకు, చదివే మనసుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అలాంటి పుస్తకాలను ఒకచోట చూస్తే కళ్లకు, చదివే మనసుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో
మాటల్లో చెప్పలేం. బుక్ ఫెయిర్లు యువత వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలను తెలిపే పుస్తకాల వైపు నడుస్తున్నారు. ప్రత్యేకంగా విద్యార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఇందులో పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి పిలుపునిచ్చారు. మరి పుస్తక ప్రియులకు మరి మా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందుతున్నటువంటి సేవలు కూడా మరి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాల్ అనేటువంటిది ఏర్పాటు చేశాము. మరి ఈ స్టాల్లో భాగంగా బీసీ స్టడీ సర్కిల్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి, అదేవిధంగా ఏ రకమైనటువంటి కోచింగ్ ఇస్తాం మేము, అటువంటి వివరాలన్నీ కూడా ఈ స్టాల్లో మా దగ్గర ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా పోటీ పరీక్షలకు మేము లెసన్స్ అనేటువంటివి పొందుపరిచాము. వాటి ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, కంటెంట్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ప్రత్యక్షంగా చూడడం కోసమని ఒక టీవీలో పెట్టి డిస్ప్లే కూడా మేము చేస్తూ ఉన్నాము. మరి ఎవరైతే పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు కోరుకొని పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈ సేవలను ఏ విధంగా ఉచితంగా పొందొచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు. పుస్తక ప్రదర్శనకు కొంతమంది కుటుంబ సమేతంగా వస్తున్నారు. గృహిణులు వంటల పుస్తకంతో మొదలుపెట్టి పిల్లల పెంపకంపై అవగాహన కల్పించుకుని లలితా సహస్రనామాల దగ్గర ఆగుతున్నారు. 1-2 ముగ్గుల పుస్తకాలు కూడా ముందేసుకుంటున్నారు. కొందరు గురువుల దగ్గర, చరిత్రల దగ్గర నిల్చుంటున్నారు. పరిశోధకులు విషయ సేకరణ చేసుకుంటున్నారు. పెద్దలంతా దేవుడి పుస్తకాల దగ్గర దేవులాడుతున్నారు. జీవితానుభవాన్ని రంగరించిన బుక్స్ వైపు కొందరు పరుగులు పెడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు జేబులు పెన్షన్ డబ్బుల్ని మళ్లీ లెక్క పెట్టుకుని 1-1/2 పుస్తకాలు కొంటున్నారు. ప్రొఫెసర్లు హుందాగా గ్రంథాలు కొంటున్నారు. గృహిణులు డిస్కౌంట్ ఇవ్వమని కొసురుతున్నారు. ఇవ్వకుంటే కొనాల్సిన పుస్తకాల్లో ప్రియారిటీ చూసుకుంటున్నారు. ఎప్పుడు C++, జావానేగా. అందుకే ఈసారి ఐటీ ప్రొఫెషనల్స్ కల్చర్, సోషల్ సర్వీస్, ఆత్మకథలను చదివేందుకు ఇష్టపడుతున్నారు. అభిమానంతో 2 పేజీలో సంతకం చేసి కానుకగా ఇచ్చిన ఇంకా ఏవో కొత్త పుస్తకాల కోసం సాహిత్యాభిమాన జర్నలిస్టులు సాయంకాలాలు కాస్త టైం కేటాయించి బుక్స్ కొంటున్నారు. అనువాద గ్రంథాల అమ్మకాలు కూడా జోరుగా ఉన్నాయి. ఆన్లైన్ గేమ్స్ యుగంలోనూ హ్యారీ పోటర్, పంచతంత్రం పుస్తకాలను పిల్లలు ఇప్పటికీ ఇష్టపడుతున్నారు. అట్లాస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అమృతం కురిసిన రాత్రి ఇంట్లో ఉన్న మళ్లీ ఒకసారి చదవాలనిపిస్తుంది. కాళూజీపై కుతూహలం ఎంతకు చల్లారదు. సలాం హైదరాబాద్ పుస్తకానికి మళ్లీ సలాం. అంబసయ్య ఒక్కసారి చదివితే తనివి తీరదు. పసిపాపను ఎత్తుకున్నట్టుగా 2 చేతుల్లో బరువుగా భద్రంగా జ్యువెల్స్ ఆఫ్ నిజాం పుస్తకం. పెద్ద వజ్రాలహారం మెడలో దిగేసుకున్నంత బడాయి. కొత్త పాఠకులు ఉన్నారనటానికి ఈ మాటలే ఉదాహరణలు. భగవద్గీత ఎప్పటికీ సూపర్. ఈమెయిల్, ఈబుక్, ఇంటర్నెట్ ఇవి ప్రభంజనంలా వచ్చిన పుస్తకం తన ఉనికిని, తన సొగసును, తన స్థానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉందంటున్నారు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జనరల్ సెక్రటరీ కోయ చంద్రమోహన్. రచయితల కోసం ప్రత్యేకమైనటువంటి స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రచయితలు, కొత్త రచయితలను, యువ రచయితలను ప్రోత్సహించేందుకోసం వారి పుస్తకాలను పుస్తక ప్రదర్శనలో ఉంచాం. ప్రత్యేకంగా రచయితల స్టాల్, అదేవిధంగా రచయితల కోసం ఒక హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రచయితే వచ్చి స్వయంగా తమ పుస్తకాలను ప్రదర్శించుకొని పాఠకుడితో మాట్లాడుకునే విధంగా కూడా ఏర్పాటు చేశాం. చాలామంది అంటుంటారు పుస్తకాలు ఏవో చదువుతున్నారు, పుస్తకాలు చదివే వాళ్ళు లేరు అని అంటుంటారు. కానీ పుస్తకం యొక్క రూపం మారింది తప్ప పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గారనేది తప్పు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నారు. బుక్ ఫెయిర్లు తెలంగాణ జాగృతి బుక్ స్టాల్ కూడా ఉంది. జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాలను ఇందులో ప్రదర్శనకుంచారు. పుస్తక ప్రియులంతా తమ రూట్స్ మర్చిపోకుండా మళ్లీ పుస్తకాన్ని ఆదరిస్తున్నారని జాగృతి ఉపాధ్యక్షులు నవీనాచారి అంటున్నారు. దీంట్లో తెలంగాణ జాగృతి నుంచి కూడా బుక్ స్టాల్ ఏర్పాటు చేసినాం. తంగేడు పత్రికకు సంబంధించి కానీ తెలంగాణ జాగృతి ఇప్పటివరకు ప్రచురించిన వివిధ ప్రచురణలు కూడా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా ఇంకా మిగతా పుస్తక ప్రియులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడము, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం, పుస్తకాన్ని మర్చిపోతున్న తరుణంలో కూడా మళ్ళీ రూట్స్కు చేరుకున్నట్టుగా ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు, ఎవరికి నచ్చిన పుస్తకాలను వాళ్ళు ఏరుకొని చదువుకునే అవకాశం ఉంది. నిజమే, పుస్తకం రూపం మార్చుకుందేమో కానీ పాఠకుల సంఖ్య మాత్రం తగ్గలేదు. పుస్తక పఠనం విషయానికొస్తే భారతీయులు సగటున వారంలో 10 గంటల 42 నిమిషాల సమయం చదవటానికి కేటాయిస్తున్నారు. థాయిలాండ్ ప్రజలు 9 గంటల 24 నిమిషాల సమయం రీడింగ్ చేస్తున్నారు.
చైనా వాళ్ళు పుస్తకాల కోసం 8 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇక చైనా ఏటా 4,40,000 పుస్తకాలు, అమెరికా 3 లక్షలకు పైగా, ఇంగ్లాండ్ 1,84,000, జపాన్ 1,39,000, భారత్ 90,000 పుస్తకాలను పబ్లిష్ చేస్తోంది. పుస్తకం హస్తభూషణం అన్నారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఎన్ని శతాబ్దాలు గడిచినా ఒక మంచి పుస్తకం విలువ తరగదు. పుస్తకం చేతిలో ఉంటే హేళనగా చూసే రోజులు పోయాయి. ఇంటర్నెట్ మాయాజాలం ఎంతున్నా నాలుక తడిని వేలికి తీసుకుని పేజీలు తిప్పేస్తుంటే లోకాన్ని చుట్టొచ్చినంత సంబరం. విజ్ఞానాన్ని పంచి అలాంటి పుస్తకాలన్నీ వర్ధిల్లాలి. తన పుస్తకాన్ని ఎవరు కొన్నారో, ఎవరు కొనలేదు, ఎవరు చదివారో, ఎవరు పేజీలు తిప్పేశారో మామూలుగా అయితే తెలియదు. ఆ దృశ్యాలన్నీ ఇలాంటి బుక్ ఫెయిర్లు, కవులు, రచయితలు దగ్గరుండి చూడొచ్చు. వేల మంది పాఠకుల స్పందన చూడొచ్చు. అభినందనలు, ఆప్యాయ పలకరింపులన్నీ ఆస్వాదించొచ్చు. అల్టిమేట్ గా ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు రచయితలు. పాఠకులు తగ్గుతున్నారు అని అపోహ పోవాలంటే ఇలాంటి బుక్ ఫెయిర్లు భవిష్యత్తులో మరిన్ని జరగాలి.